నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిరంతరం దేశ సమగ్రత అభివృద్ధి కోసం పరితపించే మహోన్నత నాయకురాలు సోనియా గాంధీ అని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఆమెకు తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారని ఆయన పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో కాంగ్రెస్ అధినేత్రి తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ 78వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన కేక్ కట్ చేసి సోనియా గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రెడ్ క్రాస్ భవన్లో ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు వేణురాజ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ యువజన నాయకులు కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత దేశ రాజకీయాల్లో ఉన్నతమైన ఆశయాలు సంస్కృతిని అందించిన వ్యక్తులలో సోనియా గాంధీ ముందుంటారని అన్నారు. గెలుపు ఓటములను సమానంగా తీసుకుని అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రతిరోజు దేశ అభివృద్ధి కోసం దేశ ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న మహోన్నత నాయకురాలు సోనియా గాంధీ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జాతీయ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టి దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి మన్మోహన్ సింగ్ను ప్రధానిగా చేశారని గుర్తు చేశారు. 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఎంతోమంది విద్యార్థులు, ఉద్యోగులు, యువకుల ప్రాణత్యాగాలను గుర్తించిన సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. తెలంగాణ ప్రజల తరపున ఆమెకు ధన్యవాదాలు తెలియజేశారు. దేశ ప్రజల కోసం, దేశం కోసం నిరంతరం ఆలోచించే గొప్ప నాయకురాలు సోనియా గాంధీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నుడా చైర్మన్ కేశవేణు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, సీనియర్ నాయకులు జావేద్ అక్రమ్, శేఖర్ గౌడ్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు వేణురాజ్, బొబ్బిలి రామకృష్ణ, లవంగ ప్రమోద్ కుమార్, శ్రీనివాస్, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, మీనా, మహిళా కాంగ్రెస్ నాయకులు తంబాకు చంద్రకళ, పోల ఉషా, ఆశాబి, గాజుల సుజాత, ఆకుల సుజాత, మలైకా బేగం, అపర్ణ తదితరులు పాల్గొన్నారు. బర్త్డే సందర్భంగా వచ్చిన మహిళా సోదరిమణులందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ ఈ సందర్భంగా దేశ రాజకీయాల్లో ఉన్నతమైన ఆశయాలను, ఈ దేశంలో ఒక మంచి సంస్కృతిని
పెంపొందించినటువంటి వ్యక్తులలో ఇప్పుడున్న రాజకీయాలలో సోనియా గాంధీ గారే ముందుంటారనే విషయంలో అతిశయోక్తి కాదు. ఎందుకంటే గెలుపు ఓటములు ఏవైనా నిజాయితీగా స్వీకరించి ఈ దేశంలో గత 25 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఈ దేశ హితం కోసం వారి ఆలోచనలను వాళ్ళ చిత్తశుద్ధితో ఈ దేశం కోసం చేసినటువంటి సేవల విషయంలో సోనియా గాంధీ గారి కృషి పట్టుదల ఎంతో ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పగ్గాలు చేపట్టి సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షురాలుగా, యూపీఏ కన్వీనర్గా ఈ దేశంలో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఏర్పడటంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి నాయకురాలు సోనియా గాంధీ గారు. నాయకురాలు తెలంగాణ ప్రదాత పుట్టినరోజు సందర్భంగా జిల్లా ఎన్ఎస్యూ అధ్యక్షుడు వేణురాజ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో రెడ్ క్రాస్ ఆఫీసులో ఇస్తున్నటువంటి రక్తదానానికి హాజరైనటువంటి ఎన్ఎస్ఐ కార్యకర్తలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రక్తం దానం చేయడం ద్వారా ఆపదలో ఉన్నటువంటి వారికి అది ఉపయోగం వస్తుంది. తద్వారా మనం ఇంకొకరికి సాయం చేసి అవుతాం. కాబట్టి దీన్ని ఎప్పటికప్పుడు అందరం కూడా అవకాశం ఉన్న ప్రతిసారి మనం అందరం కూడా రక్తదానాల్లో పాల్గొనాల్సిందిగా జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు చేస్తున్న రక్తదాన శిబిరానికి ఒక ప్రత్యేకమైన రోజు ఇది. రాజకీయ ప్రయోజనాలను ప్రక్కన పెట్టి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రాష్ట్ర ప్రజలకు స్ఫూర్తి ప్రదాత అని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. దేశ అభ్యున్నతి కోసం కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఆమెకు ఎవరూ సాటి లేరని ఆయన కొనియాడారు. ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలను కోటగిరి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ ఆవరణలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. సోనియా గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ సోనియమ్మ దయతోనే తెలంగాణ ప్రజల కల సాకారమైందని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిన టీఆర్ఎస్ పార్టీని ఓడించి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని ఆయన చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అంచెలంచెలుగా 6 గ్యారెంటీలను అమలు చేస్తున్నారని వెల్లడించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ప్రజల తరపున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీర్కూర్ మాజీ జెడ్పీటీసీలు ద్రోణవల్లి సతీష్, కిషోర్ యాదవ్, శ్రీనివాస్, రాష్ట్ర ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు ప్రతాప్ సింగ్, కొత్తపల్లి సొసైటీ చైర్మన్ సునీల్ కుమార్, సీనియర్ నాయకులు గంగాధర్ దేశాయ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనారిటీ కార్యదర్శి వహీద్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ నజీర్, సిపిఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్, భీమా సాయిరెడ్డి, మండల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నిజంగా 11 సంవత్సరాల తర్వాత 2014 తెలంగాణ వచ్చిన తర్వాత 2025 పొందుతున్నాం. ఈ సందర్భంలో సోనియా గాంధీ దయ వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఇవాళ గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి అధికారాన్ని చెలాయించిన అది సోనియా గాంధీ ఆశీర్వాదం, ప్రేమ, ఆమె దయతోనే ఇది సాధ్యమైంది. ప్రజలు గుర్తించి కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ వల్లనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ కోసం వాళ్ళు పూర్తి స్థాయిలో సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టి వారిని కూడా ప్రభుత్వం చేయాలని చెప్పి మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది. ఏదైతే మాట ఇచ్చిన ప్రకారం సోనియా గాంధీ 6 గ్యారెంటీలు అయితే ఆమె స్వయంగా వచ్చి అంచెలంచెలుగా ఒకటి చేసుకుంటా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అందులో ప్రప్రథమంగా 2 లక్షల రుణమాఫీ అవుతుందో 21,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాలో జమ అయినాయి. ఇంకా 10,000 కోట్లు జమ కావాల్సింది, 2 లక్షల పైన ఉన్నాయి, అటు ఉన్నాయి. అవి కూడా జమ చేస్తామని ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు చెప్తా ఉన్నారు.
దాంతోపాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఏదైతుందో అది ఆల్రెడీ గ్రామాల్లో నడుస్తూ ఉంది బ్రహ్మాండంగా. ఇచ్చిన మాట ప్రకారం వడ్లకు బోనస్ రూపంలో 500 రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాలో పడుతున్నాయి. ఇప్పుడే నేను నీరుకూరులో కానీ బరంగేట్లో కానీ వాళ్ళు చాలా సంతోషం పెట్టారు. నాకు 1 లక్ష రూపాయలు వచ్చినాయి, నాకు 3 లక్షలు వచ్చినాయి అని చెప్పి చాలా సంతోషం వ్యక్తం చేస్తాము. అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాలన. ఇంకా చాలా చేయాల్సి ఉంది, మనం మాట చేస్తాం. కాకపోతే కేసీఆర్ గారు 8 లక్షల కోట్ల అప్పు చేసి మొత్తము ఆ చిప్పల మొత్తం ఏమి లేకుండా పెట్టిపోయింది కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయినా సరే ముఖ్యమంత్రి గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా తీసుకొచ్చి మనం ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఇంకా రాబో రోజుల్లో ఏదైతే ఇంకా మాట ఇచ్చిన ప్రకారం 500 రూపాయల సిలిండర్ కూడా ఆల్రెడీ చాలా మందికి వచ్చి కొంతమంది మిస్ అయిన కూడా రావడం జరుగుతుంది. నిజామాబాద్ నగరంలోని ఎంతో ప్రతిష్టాత్మకమైన బాపూజీ వచనాలయం పాలకవర్గ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఎన్నికల్లో భక్తవత్సలం నాయకత్వంలోని ప్యానెల్ మొత్తం ఘన విజయం సాధించింది. నగరంలోని బాపూజీ వచనాలయం పాలకవర్గం ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. న్యాయవాది బాస రాజేశ్వర్ ప్యానెల్, భక్తవత్సలం ప్యానెల్ చివరి నిమిషం వరకు నువ్వా నేనా అన్నట్లు పోటీపడ్డాయి. ఆదివారం రాత్రి ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ సోమవారం తెల్లవారుజాము వరకు కొనసాగింది. అధ్యక్షులుగా భక్తవత్సలం ఢిల్లీ ఘన విజయం సాధించారు. అలాగే ఉపాధ్యక్షులుగా భవంతి దేవదాస్, భోగ అశోక్, కార్యదర్శిగా మీసాల సుధాకర్ రావు, సంయుక్త కార్యదర్శులుగా ఏఎస్ సాంబయ్య, పెంట దత్తాది, కోశాధికారి గంగాధర్ రావులు ఘన విజయం సాధించారు. అంతేకాకుండా 12 మంది కార్యవర్గ సభ్యుల కోసం ఎన్నికలు నిర్వహించగా మొత్తం పదవులను భక్తవత్సలం ప్యానెల్ క్లీన్ స్వీప్ చేసింది. వారిలో అమందు విజయ్ కృష్ణ, పిన్నింటి లక్కం రెడ్డి, ఆరెట్టి లక్ష్మీనారాయణ, గాంధారి మహిపాల్ రెడ్డి, పుల్గం హన్వాళ్లు, గాదె మోహన్ రావు, గోవింద్ ప్రసాద్ జవర్, కసుబ సంపత్ కుమార్, కోవూరి జగన్, మునిపల్లి ప్రతాప్ రుద్ర, మహమ్మద్ అబ్దుల్ ఖయ్యూమ్, పాటి అనిల్ కుమార్ ఉన్నారు. గెలుపొందిన అభ్యర్థులు సంబరాలు చేసుకున్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన భక్తవత్సలం ఈ సందర్భంగా మాట్లాడుతూ బాపూజీ వచనాలయం అభివృద్ధికి పాటుపడతామని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియను ఎన్నికల అధికారి ప్రముఖ న్యాయవాది ఎంఎస్ శ్రీహరి ఆచార్య ఆధ్వర్యంలో అదనపు ఎన్నికల అధికారులు డాక్టర్ పులి జైపాల్, ఆరెట్టి నారాయణ నేతృత్వంలో ప్రశాంతంగా జరిగాయి. రాష్ట్ర సాధన కోసం ఎందరో ప్రాణత్యాగాలు చేయడంతో చలించిపోయిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తన పుట్టినరోజు కానుకగా తెలంగాణ రాష్ట్రాన్నిచ్చిందని డీసీసీ డెలిగేట్ జె రమేష్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన గ్యారంటీలన్నింటినీ అమలు చేస్తోందని ఆయన అన్నారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని చక్రధర్ నగర్ తండాలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తన పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా డీసీసీ డెలిగేట్ జె రమేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రదాత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రజలంతా రోడ్లపైకి రావడంతో పాటు అనేక మంది విద్యార్థులు, యువకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రజలంతా రోడ్లపైకి రావడంతో పాటు అనేక మంది విద్యార్థులు, యువకులు ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. ప్రజల అభిప్రాయాన్ని గౌరవించిన సోనియా గాంధీ ఇరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లుతోందని తెలిసినప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి రాష్ట్రంలో అన్ని రంగాలను అభివృద్ధి చేస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఎల్లయ్య, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కుమార్ రెడ్డి, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు ఓలా శ్రీనివాస్ రెడ్డి, మండల సెక్రటరీ కొండా శ్రీనివాస్, మండల కార్యదర్శి మల్లారం, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు పిట్ల నెహ్రూ, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సురేష్, ఎస్సీసీల అధ్యక్షులు గస్కంటి లక్ష్మణ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు దేశ రాజకీయాలను శాసించినటువంటి మన సోనియమ్మ గారు 78వ జన్మదిన సందర్భంగా మా రూరల్ మండల్ తరఫున రూరల్ కమిటీ, రూరల్ మండల అధ్యక్షులు, అలాగే కుమార్ అన్న గారు, అలాగే రమేష్ అన్న గారు, వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి పెద్దలు,
అలాగే ప్రతి ఒక్క యువకులు కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున మా రూరల్ మండలం తరఫున చక్రధర్ నగర్ తాండాలో సోనియమ్మ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. అలాగే ఈరోజు 60 సంవత్సరాల నిరీక్ష పోరాటం తర్వాత ఏ పార్టీ అయినటువంటి మన తెలంగాణను సోనియా అమ్మవారు దయతలిచి మనకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత మనము ఈరోజు ఇంత ఘనంగా 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ అధికారంలో వచ్చి రూరల్ మండలంలోని గొల్లగుట్ట తాండా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బాదావత్ రాజేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పుట్టినరోజు సంబరాలను ఘనంగా నిర్వహించారు. రూరల్ మండల అధ్యక్షుడు ఎల్లయ్యతో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం సబ్బండ వర్గాలు ఉద్యమించాయని అన్నారు. అనేక మంది తెలంగాణ కోసం బలిదానాలు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తన పుట్టినరోజు కానుకగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని గౌరవించాల్సిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట మార్చి తమ పార్టీ వల్లనే రాష్ట్రం వచ్చిందని అసత్య ప్రచారాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. అందుకే తెలంగాణ ప్రజలు కేసీఆర్ను గద్దె దించారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ కాంగ్రెస్ నాయకులు బాదావత్ హరినాయక్, బాదావత్ గంగారాం, లాల్ సింగ్, కేతావత్ అంబర్ సింగ్, హీరామన్, బాదావత్ శ్రీరామ్, కేతావత్ ప్రకాష్, బాదావత్ రవి, గేమ్యా రమేష్ తదితరులు పాల్గొన్నారు. మేధావులు అందరి కృషి వల్ల ఇంకంటే ఎంతమంది యువకులు ప్రాణత్యాగాలు, మేధావులు మరి ఇవన్నీ చూసి మన తెలంగాణ ఇవ్వడం జరిగింది. తెలంగాణ తల్లి అంటే సోనియా గాంధీ అంటే ఆంధ్రాలో మనము నష్టపోతామని కూడా ఈ ప్రాణత్యాగాలు చేసిన యువకులు ఎంతోమంది పోలీస్ కిష్టైంది అమరవీరులు అలా త్యాగాల ఫలితంగానే మన తెలంగాణ ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాలు జరిగిన తర్వాత తెలంగాణ జరిగిన సందర్భంగా 10 సంవత్సరాలు పబ్లిక్ ఏదో కేసీఆర్ ఒక్కటి చేస్తానో ఈ తెలంగాణ ఇయ్యలే. యువకులు మరి అమరవీరుల త్యాగాలను చూసి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తల్లి సంవత్సరం అయిన సందర్భంగా ఇచ్చిన తెలంగాణ ఇది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితేంది, 200 యూనిట్ల కరెంట్ అయింది, 500కి సిలిండర్ అయితేంది, మరి ఇంతకుముందు బోనస్ అయితేంది, ఎన్నో గ్యారంటీలు స్కీమ్లు 6ల 5 అమలు చేసింది. ఒక పింఛన్ మాత్రం సంక్రాంతి తర్వాత అవుతుంది. అది తప్ప వీళ్ళకి కనబడతలేదా అయింది ఏంది 6 గ్యారంటీలు యాడ చేసిర్రు. బీజేపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు 2 లక్షల రుణమాఫీ చేసి రైతులకు రుణం బోనస్ ఇవ్వడం కూడా జరిగింది. అసలే పేదరికం కూలీ నాలి చేసుకుని 3 పిల్లల భారం మోస్తున్న ఓ వృద్ధురాలిని విధి వక్రించింది. ప్రమాదవశాత్తు నివాసపు గుడిసె అగ్నికి ఆహూతి కాగా ఆ నిరుపేద కుటుంబం అన్నీ కోల్పోయి వీధిన పడింది. ధర్పల్లి మండల కేంద్రంలోని మాలగుట్ట సమీపంలోని గోసంగి కాలనీలో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో సంపంగి సాయమ్మ నివాస గుడిసె ప్రమాదవశాత్తు దగ్ధమైంది. సాయమ్మ గుడిసెలోనే నిద్రపోతుండగా అకస్మాత్తుగా మంటలు అంటుకోవటంతో బయటకొచ్చి కేకలు వేయటంతో చుట్టుప్రక్కల వారు స్పందించి మంటలను ఆర్పివేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు పీసు రాజ్పాల్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని తక్షణ సహాయం క్రింద బియ్యం, పప్పు, నూనె, నిత్యావసర సరుకులతో పాటు నగదు అందించి కుటుంబాన్ని ఓదార్చారు. ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ దృష్టికి తీసుకువెళ్లి బాధిత కుటుంబానికి సాయం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బాధితురాలు సాయమ్మ మాట్లాడుతూ తన కూతురు సుజాత 15 సంవత్సరాల క్రితం చనిపోగా ఆమె 2 కూతుళ్లు మౌనిక, సంగీత, కొడుకు వినోద్లను కూలీ నాలి చేసి వారిని చదివిస్తున్నానని వాపోయారు. వంట సామాగ్రితో పాటు నగదు, బట్టలు మంటల్లో అగ్నికి ఆహుతి కాగా తమ కుటుంబం రోడ్డున పడిందని కంటతడి పెట్టారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ నాయక్, దండుగల వెంకట్, శిరస్సు సురేష్, అల్లెపు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. నేను ఇక్కడ బీంగల్లో డిగ్రీ చదువుకుంటున్నా. మరి గోసంగి కాలనీ మాలగుట్టకుంటున్నాము. ఇక్కడనే 15 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం గుడిసెలో. ఎన్ని రాసినా, ఎన్ని ప్లాట్ కోసం ఎన్ని రాసినా కూడా ఏం చేయలేరు. నైటు మేమందరం అంటే మా అమ్మ ఇంట్లో అన్నది
పడుకుంది అసలు అందరు నిద్రపోతుంది. మా చిన్నమ్మోళ్ళు కూడా ఇంట్లో పడుకున్నారు. ఏనంగా అసలు సైడ్కి మొత్తం మంటలు వచ్చినాయి మొత్తం అక్కడి నుంచి. 10 అవుతుంది. అది పడుకుంది, దానికి ఏం తెలియదు, మొత్తం కాలిపోతుంది. అసలు ఏమైందో కూడా తెలీదు. అదేదో సోయిలు ఎక్కడ పడినది, కరెంట్ అవి ఏమీ లేవు. అది ఎవరైనా అగ్గి పెట్టిల్లా, మా మీద ఏమైనా పగుందా, మేము అసలు ఎవరికి ఏ పాపం చేయలేము. ఎట్లా కాలిందో కూడా తెలియదు. ఎవరైనా కావాలని చేసిల్లో తెలియదు, ఏందో కూడా మాకు తెలీదు. అన్నీ కాలిపోయినాయి, పేపర్లు, రేషన్ కార్డు అన్నీ కాలిపోయినాయి. మాకంటే ఇప్పుడు ఏది లేదు, అన్నీ కాలిపోయినాయి. ఇంకా మా అమ్మ పింఛన్ పైసలు కూడా దాసే పెట్టుకుంది, అవి కూడా కాలిపోయినాయి. గవర్నమెంట్ నుంచి మాకేమన్నా తోచిన సహాయం చేయగలరని కోరుకుంటున్నా. మాకు ఇంకా ఇల్లు కూడా లేదు, చిన్నప్పటి నుంచి మేము గుడిసెల్లో ఉంటున్నాం. మాకు ఏమన్నా డబుల్ బెడ్రూమ్ కానీ ఏదన్నా చేయగలరని నేను కోరుకుంటున్నా. నేను ఇలా వాడినా మాలగుట్ట వాడినా, ఇంట్లో వండుకున్నా. అది దగడ అనిపిస్తున్నాయి. దగడ రాగానే ఉరికి పోయి పడ్డా. ఇక అందరు వచ్చారు, అందరు 10కి. మందంతా ఉరికి వచ్చి అబ్బాయిలు వచ్చి మా గుడిసెకు నీళ్ళు కొట్టేసారు. ఇక ఉరికిపోయి అని గిరుకొని ఆడవై పడంగానే అందరూ ఉరికి వచ్చి ఇక అందరు నీళ్ళు చల్లి సల్లలు కొట్టింది. చెద్దలు కాలిపోయినాయి, అన్ని కాలిపోయినాయి, పేపర్లు కాలిపోయినాయి, అన్ని బంగారం చేయించుకుని అలా దాసి పెట్టుకుని అది కూడా కాలిపోయింది. ఆశా వర్కర్స్ చలో హైదరాబాద్ కార్యక్రమానికి అధికారులు ఆటంకాలు కల్పించవద్దని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ కోరారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు 18,000 ఫిక్స్డ్ వేతనం అమలు కోసం చేపడుతున్న ఈ నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆమె ఆశా వర్కర్స్కు పిలుపునిచ్చారు. సిఐటియు ఆధ్వర్యంలో ఈ నెల 10న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా అదనపు కలెక్టర్కు, డిఎంహెచ్ఓకు సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ ఆశా వర్కర్స్తో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆశా వర్కర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం చలో హైదరాబాద్ కార్యక్రమానికి సిఐటియు పిలుపునిచ్చిందని చెప్పారు. గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న లెప్రసీ, పల్స్, పోలియో, టీబీ, కంటి వెలుగు డబ్బులు వెంటనే చెల్లించాలని అన్నారు. పారితోషికం పేరుతో ఆశా కార్యకర్తలతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 18,000 రూపాయల నెలసరి వేతనం అమలు చేసి పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని కోరారు. తక్షణమే అధికారుల వేధింపులను ఆపాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు సుకన్య, లలిత, శోభ, గంగామణి, రేణుక, బాలమణి, రమ, సంగీత, రేవతి, సాహేరా, రాధ, రేణుక పాల్గొన్నారు. ఈరోజు అదనపు కలెక్టర్ గారికి, డిఎంహెచ్ఓ గారికి డిసెంబర్ 10న మా రాష్ట్ర యూనియన్ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే పిలుపు ఇవ్వడం జరిగింది. చలో హైదరాబాద్ వెళ్తున్నాం. ముఖ్యంగా ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి అనేది, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పిఎఫ్ కల్పించాలనేదే ప్రభుత్వం ఏదైతే రేవంత్ సర్కార్ హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని సంవత్సరం అవుతుంది అమలు చేయలేదు. అమలు చేయాలనేది రేపు వెళ్తూ ఉన్నాం. దీన్ని అడ్డుకట్టలేయడానికి అధికారులు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ డిఎంహెచ్ఓ గారు, మెడికల్ ఆఫీసర్లు, ఆశాలు ఎక్కడికి పోవద్దు, పిఎస్ల వారికి వచ్చి వినతి పత్రాలు ఏదైతే ఇవ్వద్దు, అదేవిధంగా సంతకాలు పెట్టాలి, ఇవాళ రేపు బందీఖానాలో పెట్టినట్టు పెడతామని చెప్తా ఉన్నారు. అదిరింపులకు బెదిరింపులకు భయపడే యూనియన్ కాదు ఇది సిఐటియు ఆశా యూనియన్. అందుకే అదిరింపు బెదిరింపు మానుకోవాలి. అధికారులకు వ్యతిరేకంగా ఈ పోరాటం కాదు, మా బతుకు పోరాటం, మా సమస్యల మీద పోరాటం, మా కనీస వేతనాలు ఇవ్వాలనే పోరాటం ఇది. ఫిక్స్డ్ వేతనం ఇస్తేనే మా భవిష్యత్తు బాగుంటుంది. ఒక్క డెలివరీ ఒక్క నెలలో లేకుంటే పారితోషికం వేయరు, ఒక్క సర్వే చేయకుంటే పారితోషికం వేయరు, ఒక్క గంట లేట్ పోతే పారితోషికం వేయరు. ఇలాంటి ఇబ్బందులు పెడతా ఉన్నారు. అధికారులే మా జీతాలు ఇస్తే మేము ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. అడ్డుకట్టే
చేస్తే మాత్రం కలెక్టర్ ఆఫీస్లో వస్తాం, ఇక్కడనే కూర్చుంటాం 2 రోజులైనా 3 రోజులైనా. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు అంశాన్ని జిల్లా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో లేవనెత్తాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ కోరారు. ఇంజనీరింగ్ కళాశాల జిల్లా విద్యార్థుల కళ అని, ఈ కళను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని అన్నారు. డిచ్పల్లిలో గల తెలంగాణ యూనివర్సిటీలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని పీడీఎస్యూ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ముందు ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ, గత కొంత ఏళ్లుగా నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నా పాలకులు పట్టించుకోవటం లేదని అన్నారు. ఎన్నికల సమయంలో హామీలిస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత దాట వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా విద్యార్థులు ఇంజనీరింగ్ విద్య కోసం హైదరాబాద్కు వెళ్లాల్సి వస్తోందని, ఫలితంగా లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయకపోవటం శోచనీయమని అన్నారు. జిల్లా ఎమ్మెల్యేలు ఇప్పటికైనా మేల్కొని చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ పీడీఎస్యూ నాయకులు అక్షయ్, నిఖిల్, బిందు, రాకేష్, రాజేందర్, రవీందర్, భీమేష్, కార్తిక్, శ్రీజ తదితరులు పాల్గొన్నారు. కోర్సులు తీసుకురావాలని గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ డిమాండ్ ఉన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా నెరవేర్చడం లేదు. గతంలోనే ఇక్కడ సీఎం గారు వచ్చినప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది, కానీ నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని రోజు తొంగలో దొక్కుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ పక్కనున్నటువంటి జిల్లాల విద్యార్థులు ఈరోజు ఉన్నత విద్య కోసం, ఇంజనీరింగ్ విద్య కోసం హైదరాబాద్ వెళ్లాల్సి వస్తున్న. దీనివలన పేద మధ్యతరగతి విద్యార్థులపైన అదనపు భారం పడుతున్నది. ఈరోజు ఇంజనీరింగ్ చేయాలంటే లక్షల రూపాయలు ఈరోజు వెచ్చించాల్సిన అవసరం ఉన్నది. దానికి అనుగుణంగా ఈరోజు దానికి సంబంధించినటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి, ఇక్కడ వందల ఎకరాలు ఉన్నా కానీ ఈరోజు ప్రభుత్వం ఇక్కడ గుర్తించి ఈరోజు ఇంజనీరింగ్ కోర్సులను తీసుకురాలేకపోతున్నది. వెంటనే ఈరోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి కాబట్టి అక్కడ ఇంజనీరింగ్ కోర్సులను ఈరోజు ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. దీనిపైన ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా అసెంబ్లీలో చర్చించి తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కోర్సులు తీసుకొచ్చే సెల్ టవర్స్ జనరేటర్ల నుంచి సుమారు 900 లీటర్ల డీజిల్ను
దొంగతనం చేసిన 2 నిందితులను అరెస్టు చేసినట్లు డిచ్పల్లి సిఐ కె మల్లేష్ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు తరలించినట్లు ఆయన చెప్పారు. డిచ్పల్లి మండలంలోని సుద్దపల్లి, ఖిల్లా, డిచ్పల్లి గ్రామాల్లోని సెల్ టవర్ల వద్ద జనరేటర్ల నుండి గత కొంతకాలంగా డీజిల్ చోరీ అవుతోంది. యాజమాన్యాల ఫిర్యాదు మేరకు పోలీసులు నిఘా పెంచారు. ఈ మేరకు డీజిల్ను దొంగలిస్తున్న 2 నిందితులు డిచ్పల్లి పోలీసులకు పట్టుబడ్డారు. వారిని విచారించగా చోరీ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. ఈ మేరకు డిచ్పల్లి సిఐ మల్లేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందలవాయి మండలం తిరుమన్పల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ సమీర్, కలిగోట్ గ్రామానికి చెందిన సాకలి కార్తీక్ వీరిద్దరూ మరొక మైనర్తో కలిసి డిచ్పల్లి, ఇందలవాయి, జక్రాన్పల్లి, సదాశివ్ నగర్ తదితర మండలాల పరిధిలోని పలు గ్రామాలలో గల సెల్ టవర్ల వద్ద జనరేటర్ల నుండి డీజిల్ను దొంగతనం చేసి బయట వేరే వ్యక్తులకు అమ్ముకునేవారని తెలిపారు. ఇప్పటి వరకు 4 మండలాల్లో మొత్తం 900 లీటర్ల వరకు డీజిల్ను దొంగిలించినట్లు ఆయన చెప్పారు. నేరస్తులను జిల్లా కోర్టులో హాజరుపరచగా కోర్టు నేరస్తులను రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డిచ్పల్లి ఎస్ఐ షరీఫ్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సదాశివ్ నగర్ ఈ పరిసర మండలాల్లోని సెల్ ఫోన్ టవర్ల వద్ద జనరేటర్లలో నుండి డీజిల్ దొంగిలించి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులపై విచారిస్తుండగా ఈ కలిగోట్ సాకలి శ్రీకాంత్ మరియు మొహమ్మద్ సమీర్ ఇందల్వాయి మండల్ తిరుమన్పల్లి గ్రామస్తులను పట్టుకోవడం జరిగింది. వీళ్ళు గత 2-3 నెలల్లో దాదాపు 835 లీటర్ల డీజిల్ వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగిలించడం జరిగింది. సుమారు ఈ డీజిల్ విలువ 75,000 రూపాయల వరకు ఉంటుంది. వీళ్ళిద్దరిని ఈరోజు డిచ్పల్లి ఎస్ఐ షరీఫ్ మరియు సిబ్బంది పకడ్బందీగా పట్టుకొని వీళ్ళను రిమాండింగ్ తరలించడం జరుగుతుంది. కోటగిరి మండలానికి చెందిన తేళ్ల రవికుమార్ ట్రస్మా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఆయన్ను స్థానిక ప్రెస్ క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించి అభినందించారు. ఇటీవల తెలంగాణ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎన్నికైన తేళ్ల రవికుమార్ను కోటగిరి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు. జర్నలిస్టులు ఆయన్ను పూలమాలలు, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ మాట్లాడుతూ కోటగిరి మండలానికి చెందిన ప్రైవేటు పాఠశాలల యాజమాన్యానికి రాష్ట్ర స్థాయి పదవి లభించడం అభినందనీయమని అన్నారు. జర్నలిస్టుగా, విద్యాసంస్థ అధిపతిగా తేళ్ల రవికుమార్ అందిస్తున్న సేవలు మరువలేనివని కొనియాడారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ప్రెస్ క్లబ్ సభ్యులకు రవికుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ నాయకులు పుల్కంటి కృష్ణకుమార్, రాము, బేగరి రాములు, కాసుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మాకు అనగా రవికుమార్కు సన్మానం చేయడానికి వచ్చేసినందుకు ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ట్రస్మా రాష్ట్ర ప్రైవేటు విద్యా సంస్థల కార్యదర్శిగా ఎన్నికైన నన్ను అభినందిస్తూ పూలమాల శాలువాలు సత్కరించిన గౌరవ ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాబోయే రోజుల్లో మీ సహాయ సహకారాలన్నీ కూడా మా ప్రైవేట్ విద్యా సంస్థలకు ముందు ఉండాలని కోరుకుంటూ తోటి మీ సహచరునిగా మేము కూడా మీ సాధక బాధకాలు తెలుసు కాబట్టి మీకు కూడా అన్ని విధాల ప్రైవేటు విద్యా సంస్థల తరఫున అండదండలుగా ఉంటామని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. విద్యా సంస్థల కార్యదర్శిగా మన రవికుమార్ సార్ ఎన్నికైనందుకు శుభాకాంక్షలు చెప్తున్నాం. మా ప్రెస్ క్లబ్ తరఫున ఈరోజు సోమవారం మా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మా రవికుమార్ సార్ గారికి చిన్న సన్మానం చేయడం జరిగింది. ముందు ముందు ఇలా ప్రైవేట్ విద్యా సంస్థల సేవా కార్యక్రమాలు చేస్తూ విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణం చేస్తున్న మన శ్రీవేద స్కూల్ పాఠశాల మరి యాజమాన్యం మా రవికుమార్ సార్ గారికి ధన్యవాదాలు చెప్తూ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని రేంజల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మొబీన్ ఖాన్ అన్నారు. సోనియా గాంధీ కృషితోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని, రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేర్చిన ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. రేంజల్ మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ జన్మదినాన్ని మండల కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మొబీన్ ఖాన్ ఇతర నాయకులతో కలిసి
కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఆ తర్వాత లబ్ధిదారులకు అధికారులతో కలిసి కళ్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. తదనంతరం నూతనంగా బోధన్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికైన కార్తిక్ యాదవ్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మొబిన్ ఖాన్ మాట్లాడుతూ ముందుగా సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ప్రత్యేక చొరవతోనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు రుణమాఫీ, వడ్లకు బోనస్ ఇచ్చి ఆదుకుంటుందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తూ ప్రజాపాలనకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధితో పాటు ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు వెంకట్, మాజీ మండల అధ్యక్షుడు సాయిరెడ్డి, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు సురేందర్ గౌడ్, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇందిరారెడ్డి, నిర్మల, రాములు, జావేద్, ఎంఎల్ రాజు, అశోక్ సాయి, బాబాగౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర చరిత్రలో చిరస్మరణీయంగా రాబోయే తరాలు గుర్తుంచుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర నిర్ణయం తీసుకున్న రోజుగా ఈరోజు మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారి త్యాగం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ పిల్లలు సంతోషంగా ఉన్నామంటే కారకురాలైన మా తెలంగాణ తల్లిగా మేమందరం కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావించే ప్రియతమ నాయకురాలు, కాంగ్రెస్ అధినాయకురాలు సోనియమ్మ గారి ఆ రోజు చేసిన త్యాగం వల్ల ఈరోజు మనం అందరం తెలంగాణలో స్వతంత్రంగా అన్ని పనులు, తెలంగాణలో ఉద్యోగాలు కానీ, తెలంగాణ భూములకు నీళ్ళ విషయం కానీ, తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగే విషయాల్లో కానీ అన్నిటికీ ఈరోజు జరుగుతుందంటే దానికి కారణం ఈ నాయకురాలు సోనియా గాంధీ గారని గర్వంగా చెప్తా ఉన్నాం. ఈరోజు వారి పుట్టినరోజు కాబట్టి తెలంగాణ శ్రేణులందరూ రెంజల్ మండల నాయకులు, రెంజల్ మండల ప్రజల తరఫున వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక సంవత్సరం కూడా పూర్తి చేసుకుంటున్న తరుణం కాబట్టి ఈరోజు మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. తెలంగాణలో అప్పుడు తెలంగాణ అవసరాన్ని గ్రహించి 2014లో తెలంగాణని మనం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే 10 సంవత్సరాలు ఒక కుటుంబ పాలనలో జరిగింది. ఆ కుటుంబం తెలంగాణ ఆస్తి ఎంత ఉన్నదో ఆ 5-6 సభ్యుల ఆస్తి తెలంగాణ ఆస్తితో సమానంగా వాళ్ళు తీర్చిదిద్దుకున్నారే తప్ప తెలంగాణ ప్రజలకు ఎక్కడ కూడా న్యాయం చేయలేదు. ఈరోజు సంవత్సరం నుంచి కాంగ్రెస్ పాలన వచ్చినాక ఎక్కడ హడావిడి లేకుండా సజావుగా ప్రజల అవసరాలని గ్రహించి ప్రజలలో ఎక్కడ ఏ లోపం ఉందో, ప్రజలకు కావాల్సిన అవసరాలు ఏందో గ్రహించుకుంటూ ఎప్పటికప్పుడు ముఖ్యంగా రైతుల విషయం చూస్తే రుణమాఫీ విషయం కానీ, రైతులకు బోనస్ విషయం కానీ, రైతులకు పంట నాణ్యతతో కూడిన విత్తనాల విషయం కానీ అన్ని విషయాలలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దలు బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ మన ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారు. ఈ రకంగానే రాబోయే రోజులలో కూడా తెలంగాణ సాధన కొరకు త్యాగం చేసిన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అధికారంలో ఉంటూ ప్రజల అవసరాలని గమనిస్తూ పాలన సాగించాలని మీరందరూ ఆ విధంగా దేవుణ్ణి కోరుకోవాలని చెప్పి లక్కవరా శ్రీ నాగమల్లన్న స్వామి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. బేల్పూర్ మండలం లక్కోరా గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నాగమల్లన్న స్వామి జాతర వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాగమల్లన్న స్వామి గుడిలో పూజారులు గొల్లపసుల మల్లయ్య, నాగమల్లన్న స్వామి గుడిలో పూజారులు గొల్లపసుల మల్లయ్య, పసుల చిన్నయ్య ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వీడీసీ ఆధ్వర్యంలో జాతర మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పూజారులు మాట్లాడుతూ లక్కోరా గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సుమారు 50 సంవత్సరాలుగా ప్రతి ఏటా సట్టి అమావాస్య తరువాత సోమవారం రోజు నాగమల్లన్న స్వామి జాతర వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఘనంగా నిర్వహించుకోవటం జరుగుతోంది. స్వామివారి జాతరను నిర్వహించి సిడితో గుడి చుట్టూ 5 సార్లు ప్రదక్షిణల అనంతరం పసుపు బండారుతో పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ బైరి శ్రీధర్, బట్టు లక్ష్మణ్, చేపూర్ గంగాధర్, కొండి గంగాధర్,
చాదల శ్రీనివాస్, బట్టు శివాజీ, బట్టు మహేష్, చాదల కృష్ణ, చాకలి హనుమాన్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వీళ్ళు 5 అన్నదమ్ములు కలిసి ఈ జాతరని నిర్వహించడం జరుగుతుంది. అయితే దీన్ని ప్రత్యేకంగా ఇక్కడ జాతర మనకు లక్కోర్ల గ్రామంలో 48 ఏళ్ళ సంది లేకుండే, 48 సంవత్సరాల క్రితం ఈ జాతర లేకుండే. అయితే పశువుల తొంటెన అని ఇక్కడ పశువులు కాపరి చేస్తుండే. అతను ఇక్కడ దేవుడు చూసి ఇక్కడ దేవుడు నిలిచిందని చెప్పేసి అతని ద్వారానే ఈ జాతర ఇక్కడ చేయడం జరుగుతుంది. దాని ద్వారా అతను ఇప్పుడు లేడు. కాకుంటే వాళ్ళ అన్నదమ్ములు 4 కలిసి ప్రతి సంవత్సరము ఈ దేవుడిని చేసుకోవడం జరుగుతుంది. ఈ జాతర ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో సట్టికి సోమవారం రోజున వస్తుంది. కాబట్టి ఇక్కడ భక్తులందరూ కూడా లక్కోర గ్రామం నుంచి వచ్చి ఇక్కడ నైవేద్యాలు వేసుకొని ప్రతి వాళ్ళు కొబ్బరికాయలు నైవేద్యాలు వేసుకొని తొట్లెలు కట్టి సిడి తిరగడం జరుగుతుంది. ఇక్కడ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ మొత్తం దీనికి బాధ్యత తీసుకొని ఇక్కడ ఈ జాతరని 3 రోజులు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. విలేజ్ల ప్రతి పక్కల చుట్ల గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి అందరూ కూడా మొక్కి వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటున్నారు. ఇక్కడ ఎవరికైనా ఏది మొక్కుకుంటే అది జరుగుతుంది అనేది ఒక నమ్మకం ఇక్కడ పెద్ద ఉంది. ఇటీవల మృతి చెందిన మెట్పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి సంస్మరణ సభను నిర్వహించారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎర్రోళ్ల నర్సు నేతృత్వంలో ఆమె భర్త హనుమాన్ల ఆధ్వర్యంలో జరిగింది. ఇటీవల మృతి చెందిన జగిత్యాల జిల్లా మెట్పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి సంస్మరణ సభను మెట్పల్లి పట్టణంలోని 23వ వార్డులో నిర్వహించారు. మెట్పల్లి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎర్రోళ్ల నర్సు నేతృత్వంలో ఆమె భర్త హనుమాన్లు కొమిరెడ్డి జ్యోతి సంస్మరణ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వర్గీయ జ్యోతి కుమారులు పాల్గొని చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు వేశారు. అనంతరం వార్డు ప్రజలతో పాటు కలిసి 2 నిమిషాల పాటు మౌనం పాటించి కొమిరెడ్డి జ్యోతికి ఘన నివాళులు అర్పించారు. తర్వాత మున్సిపల్ మాజీ చైర్మన్ ఆధ్వర్యంలో 500 మంది వార్డు ప్రజలకు వార్డ్ బాక్సులను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కొమిరెడ్డి జ్యోతి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అతను మాట్లాడుతూ తన తల్లి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎమ్మెల్యేగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారని అన్నారు. వారు మాట్లాడుతూ తన తల్లి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎమ్మెల్యేగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుందని అన్నారు. గతంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన అవకాశాలను సైతం ప్రక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన ఘనత కొమిరెడ్డి జ్యోతికే దక్కిందని గుర్తు చేశారు. తమ తల్లిదండ్రులు దివంగత నేత మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు, కీర్తిశేషురాలు కొమిరెడ్డి జ్యోతిల జ్ఞాపకాలు తమ వెన్నంటే ఉంటాయని గుర్తు చేసుకున్నారు. 2020 జనవరి నెలలో ఇదే గద్దె మీద నిల్చొని అమ్మ ఏదైతుందో ఇక్కడ అప్పుడు మన ఎర్రోల హనుమాన్ గారికి ఏదైతుందో కౌన్సిలర్ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిండ్రు. తిరిగి 4 సంవత్సరాల్లో సభ పెడతామని చెప్పేసి నేను కలలో కూడా ఊహించలేదు. వ్యక్తిగతంగా అంటే మా కుటుంబంకి తీరని లోటు. ఎందుకంటే నాన్న చనిపోయిన సంవత్సరం నరలోనే మమ్మీ చనిపోవడం అనేది చాలా బాధాకరం. మాట్లాడడానికి మాటలు కూడా వస్తలేవు. నిజంగా చెప్పాలంటే దాదాపు నెల 15 రోజుల నుంచి అందరం మేము కుటుంబ సభ్యులం అందరం కూడా బాధలో ఉన్నాము. అప్పుడు రాజకీయాలు వేరే ఉంటుండే. ఇప్పుడు ఉన్న రాజకీయానికి అప్పుడున్న రాజకీయ చాలా వ్యత్యాసం ఉంటుండే. బై ఎలక్షన్లో అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు టీడీపీ ప్రభుత్వంకి దాదాపు 200 చిల్లర ఎమ్మెల్యే సీట్లు ఉంటే కాంగ్రెస్కి 26 సీట్లు ఉండే. 26 సీట్లలో తర్వాత బై ఎలక్షన్ 4 నియోజకవర్గాలలో అయితే కేవలం మెట్పల్లిలోనే కాంగ్రెస్ పార్టీ గెలుపొంది. అది ఎవ్రీడే చంద్రబాబు నాయుడు అప్పుడు మా ఇంటికి ఏదైతుందో నాన్నకి ల్యాండ్లైన్లో ఫోన్ చేసి మీరు డ్రాప్ అయిపోతే మీకు చైర్పర్సన్ ఇస్తాం, అప్పుడు ఎమ్మెల్సీ లేకుండా కానీ చైర్పర్సన్ మంచి ఉన్నత పదవి ఇస్తామంటే కూడా పోరాటం చేసి అమ్మ గెలిచిన తర్వాత ఈ రోజు వరకు ఎమ్మెల్యే దాదాపు 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఆమె మార్క్ ఏదైతే ఇప్పటి వరకు ఉంది. అంతేకాకుండా అసెంబ్లీలో మెట్పల్లి గురించే పోరాటం చేసింది. అది ఇప్పటికి కూడా రికార్డులో ఉంది. అమ్మ ఏదైతే 1988 నుంచి 99 అంటే 18 నెలల మాసంలో మెట్పల్లి గురించి మాట్లాడినంత తర్వాత ఎమ్మెల్యేలు ఎవరైతే 10-15 సంవత్సరాలు గెలిచినప్పుడు కూడా వాళ్ళు కూడా ఇన్నిసార్లు మెట్పల్లి ప్రస్తావన తీసుకురాలేదు. చాలా బాధాకరమైన విషయం. జ్యోతమ్మ చనిపోయిందంటే మాకు చాలా బాధగా ఉంది. మాకు ఇప్పటికీ మా తల్లిదండ్రులన్నా మమ్మల్ని ఇంత దగ్గర తీసుకోలేదు. జ్యోతమ్మ కానీ కొమిరెడ్డి రాములు కానీ వాళ్ళ కుటుంబం కన్నా ఎక్కువ మమ్మల్ని దగ్గర తీసుకొని
గత నెలలో నిర్వహించిన బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి ఈ నెల 10వ తేదీన బహుమతులు అందజేస్తున్నట్లు జిల్లా బాల సాహిత్య వేదిక అధ్యక్షులు డాక్టర్ కాసర్ల నరేష్ తెలిపారు. విజేతలైన విద్యార్థులు హాజరు కావాలని ఆయన సూచించారు. జిల్లా కేంద్రంలోని బాలభవన్లో జిల్లా బాల సాహిత్య వేదిక అధ్యక్షులు డాక్టర్ కాసర్ల నరేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 10న ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు జిల్లా స్థాయి కార్యశాల, ఇతర బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. గత నెలలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు వచన, కవిత, రచన పోటీలు నిర్వహించామని తెలిపారు. గత నెలలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు వచన, కవిత, రచన పోటీలు నిర్వహించామని తెలిపారు. నేను నా బాల్యం అనే అంశం మీద నిర్వహించినటువంటి ఈ పోటీలకు జిల్లా వ్యాప్తంగా 26 పాఠశాలల నుండి సుమారు 145 మంది విద్యార్థులు తమ తమ కవితల్ని పంపారని తెలిపారు. వచ్చినటువంటి ఈ కవితలలో 10 ఉత్తమ కవితా బహుమతులను గెలుచుకున్నాయని, అలాగే మరొక 20 ప్రత్యేక ప్రశంసా బహుమతులను గెలుచుకున్నాయని ఆయన అన్నారు. విజేతలైన విద్యార్థులకు జిల్లా స్థాయిలో స్థానిక బాలభవన్లో ఈ నెల 10వ తేదీన మంగళవారం నాడు బహుమతుల ప్రధానోత్సవం జరగనుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి పి అశోక్ విచ్చేస్తున్నారని ఆయన తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటలకు బాల్ భవన్ కేంద్రంగా ప్రారంభమయ్యే ఈ సభ మధ్యాహ్నం 2 గంటల వరకు నడుస్తోందని ఆయన తెలిపారు. విజేతలైన విద్యార్థులకు జ్ఞాపికలను, సర్టిఫికేట్లను, పుస్తకాలను బహుమతులుగా అందించనున్నామని ఆయన తెలిపారు. బాల సాహిత్య అభిమానులంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో ఇందూరు బాల సాహిత్య వేదిక మహిళా కార్యదర్శి డాక్టర్ శారద, కోశాధికారి చింతల శ్రీనివాస్ గుప్తా, కార్యదర్శులు బసంత లక్ష్మణ్, కందుకుర్తి ఆనంద్లు పాల్గొన్నారు. ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక గత నెలలోని 14 నవంబర్ బాలల దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా జిల్లా స్థాయిలో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వచన కవితా పోటీలు నిర్వహించడం జరిగింది. నేను నా బాల్యం అనే అంశం మీద ఈ పోటీల నిర్వహణ జరిగింది. దాదాపుగా 26 పాఠశాలల నుంచి సుమారు 141 మంది విద్యార్థులు తమ తమ కవితలను పంపడం జరిగింది. ఈ కవితల్లో నుంచి ఉత్తమమైన కవితల్ని ఎంపిక చేసుకొని విద్యార్థులకి బహుమతులు అందించాలనే ఆలోచనతో మంగళవారం నాడు 10 డిసెంబర్ నాడు బాల్ భవన్ వేదికగా బహుమతుల ప్రధానోత్సవ సభను నిర్వహించుకోబోతున్నాం. విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందించేటటువంటి ఈ సభకు ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ పి అశోక్ గారు వస్తున్నారు. అట్లాగే ఈ సందర్భంగా విద్యార్థులందరికీ కూడా ఒక కార్యశాలను ఏర్పాటు చేయడం జరిగింది. కథారచనలో మెలకువలు, అలాగే కవితా రచనలో మెలకువలు అనే 2 అంశాల మీద మరి సుప్రసిద్ధమైనటువంటి బాల సాహితీవేత్తలు, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా పేరెన్నిక గల బాల సాహితీవేత్తలైన డాక్టర్ బిఆర్ శర్మ గారు కథారచన మెలకువల మీద మాట్లాడబోతున్నారు. అట్లాగే కవితారచన మెలకువల మీద బాలబంధువుగా పిలుచుకోబడే గరిపెల్లి అశోక్ గారు సిద్దిపేట నుంచి వస్తున్నారు. వారు కవితారచన మెలకువల మీద విద్యార్థులకి శిక్షణ ఇవ్వబోతున్నారు. ఇట్లా ఆ రోజు విజేతలకు బహుమతి అందించేటటువంటి సభ 2 అంశాలుగా 2 విభాగాలుగా నిర్వహించబడుతుంది. ఉదయం పూట 10 గంటల నుంచి 12 గంటల దాకా కార్యశాలగా, ఆ పైన బహుమతుల ప్రధాన సభగా జరగబోతుంది. మరి ఇలాంటి ఈ కార్యక్రమానికి బాల సాహిత్యవేత్తలందరూ కూడా, బాల సాహిత్యంలో కృషి చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, మార్గదర్శకులైనటువంటి కవులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం. అట్లాగే ఈ కార్యక్రమం ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం. అన్ని పాఠశాలల నుంచి కూడా విద్యార్థులు, ఎంపిక చేయబడినటువంటి విద్యార్థులందరూ కూడా. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం.
ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలో సోమవారం ఎడపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కంటి సమస్యలున్న వారికి వైద్యులు పరీక్షలు చేశారు. 112 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 22 మందికి మోతెబిందు ఉన్నట్లుగా నిర్ధారించారు. వీరందరికీ బోధన్ లయన్స్ ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు చేయనున్నట్లు ఆ క్లబ్ అధ్యక్షుడు మనోజ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు కదం ప్రకాష్ రావు, గంగారెడ్డి, మర్సి శంకర్ తదితరులు పాల్గొన్నారు. మోస్రా మండల కేంద్రానికి చెందిన ముస్లిం మైనార్టీలు జిల్లా కలెక్టర్కు తరలివచ్చారు. సర్వే నెంబర్ 901లో గల ముస్లిం శ్మశాన వాటిక స్థలం వివాదాన్ని పరిష్కరించాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మసీదు కమిటీ పెద్దలు మాట్లాడుతూ మోస్రా గ్రామ శివార్లోని 91 సర్వే నెంబర్లు కొంత భూమిని ముస్లిం గ్రేవ్ యాడ్ కోసం గతంలో ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ఈ మేరకు అప్పటి మసీద్ కమిటీ పెద్దలు ఖాదర్ హుస్సేన్ పేరు మీద ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించారని చెప్పారు. ఆ వ్యక్తి చనిపోయి చాలా కాలమైందని, అయితే ప్రస్తుతం అతని వారసులు ఈ గ్రేవ్ యార్డ్ స్థలం తమదని వాదిస్తున్నారని వాపోయారు. ముస్లింలకు గ్రేవ్ యార్డ్ కోసం కేటాయించిన స్థలాన్ని కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకొని ఆ స్థలాన్ని మసీద్ కమిటీకి అప్పగించాలని జిల్లా కలెక్టర్ను కోరారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా డిచ్పల్లిలో యూత్ కాంగ్రెస్ నిజామాబాద్ రూరల్ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ ఆధ్వర్యంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇర్ఫాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ముఖ్య కారణం సోనియా గాంధీ అని, తెలంగాణ ప్రజలకు కానుకగా తెలంగాణ ఇచ్చిన గొప్ప మనసు ఉన్న మాతృమూర్తి సోనియా గాంధీ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి నాయకత్వంలో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఎదుగుతోందని, రూరల్ నియోజకవర్గం ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. రానున్న ఎన్నికల్లో యువత కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఏ ఎన్నికలు వచ్చినా విజయం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ డిచ్పల్లి మండల ఉపాధ్యక్షుడు వెంకటేష్, యూత్ కాంగ్రెస్ మండల నాయకుడు మొహమ్మద్ సాజిద్, సాగర్, కాంతారావు, అలీం, ప్రదీప్, చింటూ, సుమన్, సాయిలు, రహీం, మోహన్, ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని తెలంగాణ చౌరస్తాలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకారం రవి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ఎన్నో ఆటంకాలు ఎదురైనప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఆమె మాట నిలబెట్టుకున్నారని గుర్తు చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని తెలిసినప్పటికీ ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని ఆయన చెప్పారు. అనంతరం సిరికొండ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్, ఉపాధ్యక్షుడు రామును మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకారం రవి శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు గుల్ల ఎర్రన్న నర్సారెడ్డి, రాజేందర్ గౌడ్, బాకారం సంతోష్, ఆసిఫ్, శోభన్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రవీణ్, వైస్ ప్రెసిడెంట్ రాము, దిగంబర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం పడగల గ్రామంలో ఆదిమల్లన్న ఆలయంలో సోమవారం గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు. నూతనంగా పండించిన పసుపు కొమ్ములు, ధాన్యాలతో స్వామివారికి నైవేద్యాలు సమర్పించారు. చుట్టుప్రక్క గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి విశేష పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ఆదిమల్లన్న స్వామి అత్యంత మహిమాన్వితుడని, కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ జాతరకు నిర్మల్, జగిత్యాల జిల్లాల నుండి భక్తులు తరలివచ్చారు. రాత్రికి నాగవల్లి, అగ్నిగుండాలు దున్నడం, శావ తీయడం జరుగుతోందని తెలిపారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జాతర నిర్వహించనున్నట్లు చెప్పారు.
పేద ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్ అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పేదలకు పంపిణీ చేసినట్లు తెలిపారు. రైతు రుణమాఫీ, వరి పంట బోనస్ లాంటి కార్యక్రమాలను చేపట్టి దేశంలోనే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నట్లు నిరూపితమయ్యాయని అన్నారు. ఇప్పటికే గ్రామాలలో ఉపాధి నిధులతో పంట పొలాలకు రోడ్లు, మురికి కాలువలు, గ్రామ పంచాయతీ భవనాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎడపల్లి, జైతాపూర్ సింగిల్ విండో అధ్యక్షులు పూల మల్కారెడ్డి, కరుటూరి నారాయణ చౌదరి, ఇలాంటి లింగం, బంజ కామప్ప, సంజీవ్ కుమార్, బొబ్బిలి శ్రీనివాస్, తాహేర్ తదితరులు ఉన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతి న్యూస్.